మనిషిలో అల్లా మంచిని పెట్టాడు, చెడును పెట్టాడు. ఇప్పుడు ఎవరైతే మానవుడు రేపు నేను అల్లాహకు సమాధానము చెప్పాలి అన్న భయంతో తన ఆత్మ చెప్పే మనోవాంఛ వెంట పడకుండా వ అమ్మా మన్ ఖాఫ మకామ రబ్బిహి వనహన్ నఫ్స అనిల్ హవా ఫఇన్నల్ జన్నత హియల్ మఅవా. అల్లాహ్ ఏమన్నారు? ఎవరైతే నేను అల్లాహకు సమాధానము చెప్పాలి అన్న భయముతో తన మనోవాంఛ మాట వినకుండా అల్లాహకు భయపడ్డాడో వాడు స్వర్గానికి వెళ్తాడు. ఇప్పుడు ప్రశ్న, శైతాన్ షిర్క్ చేశాడా, బిదాత్ చేశాడా? ఇబ్లీస్ ఎవడైతే ఉన్నాడో షిర్క్ చేశాడా, బిదాత్ చేశాడా? ఏం చేశాడు శైతాన్? అల్లాహ్ ఆదం అలైహిస్సలాంను సృష్టించాడు. సృష్టించి అన్నాడు, దైవదూతలందరితో ఆదం ముందు సాష్టాంగము చెయ్యండి. దైవదూతలందరూ అల్లాహ్ ముందు సాష్టాంగం చేశారు. ఎవడు చేయలేదు? ఇబ్లీస్ చేయలేదు. అల్లాహ్ ఇబ్లీస్ కి ప్రశ్నించాడు, మా మనఅక అన్ తస్జుద లిమా ఖలక్తు బియదయ్యా. ఇబ్లీస్, నేను నా రెండు చేతులతో సృష్టించిన ఆదం ముందు నువ్వెందుకు సాష్టాంగం చేయలేదు? శైతాన్ ఏమన్నాడు? ఇబ్లీస్ ఏమన్నాడు? అనా ఖైరుం మిన్హు, నేను ఆదము కంటే శ్రేష్ఠుడిని. ఖలకతనీ మిన్ నార్, నువ్వు నన్ను అగ్నితో సృష్టించావు. ఆదమును మట్టితో సృష్టించావు. మట్టితో సృష్టించిన ఆదంకు నేను సాష్టాంగం చెయ్యను. సాష్టాంగం ఎవరు చేయమన్నారు? అల్లాహ్ చెయ్యమన్నాడు. అయినా శైతాన్ ఏం చేశాడు? తన మనస్సు మాట విన్నాడు. ఎప్పుడైతే మానవుడు అల్లాహ్ ఆజ్ఞను పక్కన పెట్టి తన మనస్సు చెప్పే మాట వింటాడో అక్కడే మానవుడు మార్గభ్రష్టత్వములోనికి వెళ్ళిపోతాడు. ప్రియులారా, ఇదే ఆత్మశుద్ధి. నా మనస్సు చెబుతుంది నమాజు చెయ్యమని, షరియత్ చెప్తుంది నమాజు చెయ్యమని, సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లా. నా ఆత్మ చెప్తుంది ఇంట్లో పడుకోమని, షరియత్ చెబుతుంది కష్టమైన మస్జిద్కు వెళ్ళి జమాత్తో నమాజు చేయమని. ఇక్కడ నా ఆత్మ నా కొంప ముంచేస్తుంది. నేను గనక దీనిని సంస్కరించుకోకపోతే నన్ను నరకానికి తీసుకువెళ్ళి పడుతుంది.